గోవాలోని ఒక నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్భోరా ప్రాంతంలో బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో 23 మంది సజీవ దహనమయ్యారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. మృతులు 3 మహిళలు, 4 పర్యాటకులు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని సీఎం ప్రమోద్ సావంత్, ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లబ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని సీఎం సావంత్ ఆరోపించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. మృతుల్లో 3 సజీవ దహనం కాగా 20 మంది ఊపిరాడక చనిపోయారని తెలిపారు. గోవాలోని నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్భోరా ప్రాంతంలో బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో 23 మంది సజీవ దహనమయ్యారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. మృతులు 3 మహిళలు, 4 పర్యాటకులు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని సీఎం ప్రమోద్ సావంత్, ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లబ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని సీఎం సావంత్ ఆరోపించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. మృతుల్లో 3 సజీవ దహనం కాగా 20 మంది ఊపిరాడక చనిపోయారని తెలిపారు. గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడారు. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.